భాగవతాన్ని వింటున్నాననో చదువుతున్నాననో అనుకోకూడదట. మరేమనాలో తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా భాగవతాన్ని వింటున్నాననో లేదంటే చదువుతున్నాననో అనుకోకూడదట. మరి ఏమనాలి అంటారా? పిబత భాగవతం, భాగవతాన్ని తాగండి అనాలని భాగవతులు చెబుతారు. వినేదాన్నో లేదంటే చదివేదాన్నో తాగడం ఎలా కుదురుతుంది అంటారా? దీని పరమార్థం వేరే ఉంది. ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. భాగవతము అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. భక్తులు, భగవంతుల కథలు కాబట్టి వాటి వల్ల అనేక మందికి మార్గదర్శనం అవుతుంది. కాబట్టి దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా, పా, నం చేయవచ్చు. తెలుగు భాషకు 3 మకుటల్లేని మహారాజులు ఉన్నారు. వారు వరుసగా త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి 3 పేర్లలో రాచరికం ఉంది. కాని వీరు 3 భగవంతుణ్ణి సేవించి ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి, తాగి ఆ రుచి మరిగి ఈ రాచరికం వల్ల ఏమీ సుఖం లేదు. కాబట్టి మాకు వద్దు అని విడిచిపెట్టేశారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.